హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 6 చెప్తున్నాను. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమన్నారు, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. మనకి ఇక్కడ కింద ఇచ్చిన రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో రాయమన్నారు. మనకి రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, 242 by 1000. ఓకే, 242 by 1000. ఇవి మనం ప్రీవియస్ 6th 7th క్లాస్లలో కూడా మనం నేర్చుకున్నాము. అఫ్కోర్స్ ఇది ఫ్రాక్షన్ ఫామ్ అన్నా రేషనల్ ఫామ్ అన్నా సేమ్ కదా. ఓకే, ఇక్కడ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎలా నేర్చుకున్నాము అంటే, ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, చాలా సింపుల్. మనము డైరెక్ట్గా పాయింట్ రాయం కాబట్టి 0.242 అని రాస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ 354 by 500. 354 by 500 అన్నారు. ఇక్కడ 500కి మనం సింపుల్గా 2తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, అది 1000 అవుతుంది. అప్పుడు ఓన్లీ డినామినేటర్నే కాకుండా న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. సో 500 2s are 1000. 354 ఇంటూ 2 ఎంత అవుతుంది, 352s are 700 ప్లస్ 4 2s are 8, 708. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digitsకి ముందు డెసిమల్ పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది, 0.708. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, 2 divided by 5. 2/5. మనం 5కి 2తో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. మనకి కింద 10s 100s 1000s అలాంటివి ఉన్నప్పుడు మనం ఈజీగా ఫ్రాక్షన్ ఫామ్ని డెసిమల్ ఫామ్లోకి ఈజీగా మార్చుకోవచ్చు. అందుకోసమని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 5 2s are 10, 2 2s are 4. ఓన్లీ 1 0 ఉంది కాబట్టి 1 digit కంటే ముందు డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేసి 0.4. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, 115 by 4. 115 by 4. మనకి ఇక్కడ 4కి 2తో కానీ దేంతో మల్టిప్లై చేసినా కానీ 10s కానీ 100s కానీ 1000s ఇలాంటివి ఏమి రావు. వస్తాయి కానీ బిగ్గర్ నెంబర్స్ తీసుకునే బదులు ఈజీగా సింపుల్గా 2 అట్లా అయ్యేలాగానే చూసుకోవాలి. 2తో మల్టిప్లై చేస్తే 10 రాదు. సో మనం దీన్ని డైరెక్ట్గా డివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, 4 2s are 8. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 3 5. ఓకే, 4 8s are 32. 35 minus 32, రిమైండర్ ఈజ్ 3. ఇప్పుడు 3 4 కన్నా స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ పెడతాము. ఓకే, 4 డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 0 తీసుకుంటాము. ఓకే, 4 7s are 28. రిమైండర్ వచ్చేసి మళ్ళీ 2 వస్తుంది. 30 minus 28 2. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. 4 5s are 20. రిమైండర్ ఈజ్ 0. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 115 by 4 is 228.75. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కూడా ఇచ్చారు, 2/3. 2/3కి కూడా మనం డివిజన్ చేయాలి, ఎందుకంటే 3ని మనం దేంతో మల్టిప్లై చేసినా 10 రాదు. నియరెస్ట్ 10s or 100s అలా చూసుకోవాలి. ఓకే, సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 2 divided by 3. 3 కన్నా 2 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాము. ఓకే, సో 0 పెట్టుకుంటాము. 3 టేబుల్లో 3 6s are 18. రిమైండర్ ఈజ్ 2. ఆల్రెడీ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0. 3 6s are 18. సేమ్ మనకి ఎలాగైనా ఇది రిపీటెడ్ వస్తుంది కాబట్టి సొల్యూషన్ ఈజ్ 0.6 బార్ అని రాస్తాము. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూడండి -25/36 అన్నారు. -25/36 ఇక్కడ మైనస్ ఇచ్చారు కదా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మైనస్ వచ్చిన ఆన్సర్కి పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం 25/36 చేస్తే చాలు. ఓకే, 25/36 36 25 కన్నా పెద్దది కాబట్టి మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాము. మీరు 36 టేబుల్ పక్కన చేయండి. 36 టేబుల్లో 250 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి చేయండి. 36 6 are 216. ఓకే, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అని అంటే మనకి 34 వస్తుంది. ఓకే, 34 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 34 340 అంటే 36 టేబుల్లో 340 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 36 9s are 324. మళ్ళీ 16 వస్తుంది రిమైండర్. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. మళ్ళీ 36 4s are 144. మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. మళ్ళీ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0. సేమ్ 36 4s are 144. రిమైండర్ సేమ్, ఇది రిపీటెడ్ వస్తుంది. సో 0.694 బార్. కానీ మనకు దీనికంటే ముందు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 22/7. 22/7ని మనం ఇంకొక వాల్యూ, దీన్ని ఏమంటారు? పై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 22/7. 22/7 22/7 7 3s are 21. రిమైండర్ ఈజ్ 0 పాయింట్ పెట్టేసుకుంటే రిమైండర్ ఈజ్ 1 పాయింట్ పెట్టుకుంటే 0. 7 1s are 7. మళ్ళీ రిమైండర్ 3 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 7 4s are 28. రిమైండర్ 2 పాయింట్ ఉంది కాబట్టి 0. 7 2s are 14. రిమైండర్ 6 పాయింట్ ఉంది కాబట్టి 0. 7 8s are 56. రిమైండర్ 4 పాయింట్ ఉంది కాబట్టి 0. 7 5s are 35. 5 పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0. ఇది కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. సో దానికని మనం ఆన్సర్ 3.14285 అప్ టు సో ఆన్. ఓకే, రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 11/9. 11/9 11/9. 9 1s are 9. రిమైండర్ ఈజ్ 2. పాయింట్ పెట్టుకుంటే 0. 9 2s are 18. రిమైండర్ ఈజ్ 2. పాయింట్ పెట్టుకుంటే 0. 9 2s are 18. మళ్ళీ సేమ్, రిమైండర్ ఈజ్ 2. పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 2s are 18. సో సేమ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ 1.2 బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫార్మ్ వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్ అన్నారు. ఇంతకుముందేమో p/q ఫామ్లో ఉంటే డెసిమల్ ఫామ్లో రాసాము. ఇప్పుడు డెసిమల్ ఫామ్లో ఉన్న వాటిని మనం p/q ఫామ్లో రాయాలి. చాలా ఈజీ, చిన్నప్పుడు నేర్చుకున్నామండి. ఇది ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ అని ఏమి ఇచ్చారు? 0.36 ఉంది కదా. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్కి బదులుగా, అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ రాసేయండి. ఫస్ట్ 36 డెసిమల్ పాయింట్కి బదులుగా 1 పెట్టేసేయండి. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేస్తే సరిపోతుంది. ఇదే p/q ఫామ్. తర్వాత ఇది మనకి 2 టేబుల్లో డివైడ్ అవుతుందో లేదో చూడండి. అంటే దట్ మీన్స్ క్యాన్సిలేషన్. 2 50s are 100. 2 1s are 2. 2 8s are 16. ఓకే, 18/50. ఇది మళ్ళీ 2 టేబుల్లో డివైడ్ అవుతుందో చూడండి. 2 9s are 2 25s are 9/25 అనేవి కోప్రైమ్స్. ఓకే, సో ఇది మనకి ఇంకా క్యాన్సిలేషన్ అవ్వదు. ఓకే, తర్వాత సెకండ్ వన్ 15.4. ఓకే, 15.4 అంటే
ఫస్ట్ అక్కడ ఏదైతే డిజిట్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. డెసిమల్ పాయింట్కి బదులుగా 1 రాయండి. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 పెట్టేసేయండి. సేమ్ మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా చూద్దాము. 2 5s are 10, 2 7s are 14, 2 7s are 14, 77/5 ఆన్సర్. ఓకే. థర్డ్ వన్ 10.25, 10.25. ఓకే. దీన్ని మనం 1025 డెసిమల్ పాయింట్ బదులుగా 1, దాని తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేసేయాలి. ఇక్కడ 5 టేబుల్ చూసుకోవాలి. 5 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి. 5 2s are 10, 0. 5 20s are 100, 5 2s are 10. ఇక్కడ మనము డైరెక్ట్గా మీరు ఇక్కడ 5 20s are 100 తీసేసుకోండి ఎందుకంటే మనం 3 డిజిట్స్ తీసుకుంటున్నాము. ఓకే. తర్వాత 5 5s are 25, 205 divided by 20. మళ్ళీ 5 4s are 5 1s are 41/4. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ 3.25. దాన్ని మనం ఏమన్నా రాస్తాం 325 divided by డెసిమల్ పాయింట్ బదులుగా 1, డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. 5 20s are 100, 5 6s are 30, 5 5s are 25. ఓకే. 65/20. మళ్ళీ 5 టేబుల్లో 5 4s are 5 1s are 5 3s are 13/4. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ p/q ఫామ్. ఓకే. ఇక్కడ 8th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన డెసిమల్ ఫామ్ని p/q ఫామ్లో రాయమన్నాడు. ఇవేమో నార్మల్గా ఇచ్చారు కాబట్టి నార్మల్గా చేసేసాము. ఇక్కడ మనకి బార్ ఇచ్చారు కాబట్టి మనము ఇంతకుముందు ఎగ్జాంపుల్ 6 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ సమ్స్ మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ 6 లాగా చేయాలి ఈ సమ్స్ని. ఓకే. పీరియాడిసిటీ ఇచ్చారు కాబట్టి పీరియాడిసిటీని చూసుకొని చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు 0.5 బార్ అన్నారు. 0.5 బార్ అన్నారు కాబట్టి ఇది x = మనం ఏమని రాస్తాము 0.555 అప్ టు సో అని రాస్తాము. ఇది ఈక్వేషన్ 1. మనం ఈక్వేషన్ ఇక్కడ పీరియాడిసిటీ ఈజ్ 1 కాబట్టి మనము ఈక్వేషన్ 1ని అంటే 10తో మల్టిప్లై చేస్తామన్నమాట. ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 10. ఓకే. ఎన్ని డిజిట్స్కి బార్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి 1 పక్కన. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ 1ని మనం 10తో మల్టిప్లై చేస్తాము. 10 × x = 10 × 0.555 అప్ టు సో ఆన్. ఇదేమవుతుంది 10x = 555 అప్ టు సో ఆన్. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఓకే. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. 10x = 5.555 అప్ టు సో ఆన్ మైనస్ x = 0.555 అప్ టు సో ఆన్ డివైడెడ్ బై 5. 10x అంటే -9. 10x minus x = 9x = 5. x = 5/9. 0.5 బార్కి p/q ఫామ్ వచ్చేసి 5/9. ఓకే. నెక్స్ట్ 3.8 బార్. 3.8 బార్. ఇక్కడ కూడా x = 3.888 అప్ టు సో ఆన్. పీరియాడిసిటీ ఎంత 1. సో మనం ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేస్తాము ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 10. ఓకే. 10 × x = 10 × 3.888. 10x =
38.888 up to so on. ఇది equation 2. Equation 2 minus equation 1. Okay, equation 2 minus equation 1. Equation 2, 10x is equals to 38.888 up to so on minus x is equals to 3.888 up to so on. ఇక్కడ సేమ్ మళ్ళీ 38 minus 3 35, ఇదంతా 0 అయిపోతుంది. 9x is equals to 35, x is equals to 35/9. మనకి 3.8 బార్కి p by q ఫార్మ్ ఈజ్ 35/9. ఓకే, నెక్స్ట్ 0.36 బార్. ఇక్కడ పీరియాడిసిటీ ఎంత 2 అంటే 1, మనకి పీరియాడిసిటీ 2 కాబట్టి మనం దీన్ని 100తో మల్టిప్లై చేయాలి. సో x is equals to 0.363636 up to so on. ఓకే, పీరియాడిసిటీ 2 కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 100. ఓకే, 100 into x is equals to 100 into 0.363636 up to so on. ఇదేమవుతుంది 100x is equals to 36.3636 up to so on. ఇది equation 2. Equation 2 minus equation 1. Okay, equation 2 minus equation 1. 100x is equals to 36.3636 up to so on minus x is equals to 0.3636 up to so on. Okay, divided by ఇక్కడ ఏమొస్తుంది మనకి 99x is equals to 36 వస్తుంది. x is equals to ఎంత 36/99. ఇది 3 టేబుల్లో కట్ అవుతుంది. 3 1s are 3 2s are 3 3s are 3 3s are. ఓకే, by 33 మళ్ళీ కూడా కట్ అవుతుంది 3 టేబుల్లో. 3 4s are 12, 3 11s are 33 అంటే 4/11. ఓకే, 0.36 బార్కి p by q ఫామ్ ఏంటి 4/11. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏమిచ్చారు 3.127 బార్. ఇక్కడ పీరియాడిసిటీ ఎంత 1. x is equals to 3.12777 up to so on. This is equation 1. Equation 1 multiply with 10. Okay, 10 into x is equals to 10 into 3.12777 up to so on. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్స్ ముందుకెళ్తుంది డెసిమల్ పాయింట్ అంతే. 10x is equals to 31.2777 up to so on. ఇది equation 2. Equation 2 minus equation 1. Okay, 10x is equals to 31.2777 up to so on. x is equals to minus x is equals to 3.1277 up to so on. ఇక్కడ 0 0 ఇక్కడ వరకు సేమ్ వస్తుంది. 7 minus 2 5, 2 minus 1 1. 31 minus 3 ఎంత వస్తుంది 31 minus 3 28. ఇక్కడ 9x is equals to 28.15. x is equals to 28.15 divided by 9. మనకి డెసిమల్స్లో ఉందాన్ని p by q ఫామ్లో రాయమన్నారు. సో మళ్ళీ డెసిమల్స్లో వచ్చింది ఆన్సర్. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డెసిమల్ పాయింట్ బదులుగా 1 అనుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టేసుకోవాలి. అంటే x is equals to 2815 divided by 900. ఇది మనకి 5 టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి 5 టేబుల్లో. ఓకే, డివైడెడ్ బై 5 5 1s are 5,
5 8 are 40 అంటే ఇక్కడ 180 వస్తుంది. 5 5 are 25, రిమైండర్ 3 ఉంటుంది. 5 6 are 30, 5 3 are 15. X is equals to 563 divided by 180. Okay. Next question number 9. Without actually dividing, finding the each of the following are terminating decimals అన్నారు. ఓకే, ఇక్కడ మనకి డివిజన్ చేయకుండా ఇక్కడ ఇచ్చిన వాటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని చూపించమన్నారు. డివిజన్ చేయకుండా అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇలా ఏమన్నారు, 3/25 అన్నారు. మనం 25కి ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి, అంటే 25కి ఎల్సిఎం చేద్దాం. 25 5 5 are 25 అంటే మనం దీన్ని ఏమని రాస్తాం, 3/5 into 5. ఇది మనకు క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ ఫస్ట్ మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది లాజిక్ ఏంటంటే, మనకి డినామినేటర్లో ఓకే డినామినేటర్లో 2 కానీ 5 కానీ వస్తాయి అనుకోండి. మనం ఇలా రాసినప్పుడు ఓకే 2 కానీ 5 కానీ వస్తే ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే మనకి ఏంటి రిమైండర్ 0 వస్తుంది అన్నమాట. రిమైండర్ 0 వస్తుంది. ఓకే, డినామినేటర్లో 5 కానీ 2 కానీ వస్తే మనకి ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నమాట. సో 3/25 అనేది టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, 11/18. మనం 18కి ఏమని రాస్తాము, 18కి 2 9s are and 3 3s are. ఇక్కడ జస్ట్ 2 or 5 రావాలి. మనం 2 or 5 అంటే 2 into 5 వచ్చినా పర్లేదు, 2 5 ఇట్లా వచ్చినా పర్లేదు, కానీ 2 or 5 రావాలి. ఇలా వస్తేనే టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. కానీ ఇక్కడ 3 వచ్చింది కదా మనకి, 18ని మనం ఏమని రాస్తాము, 11/2 into 3 into 3 అని రాస్తాము. ఇప్పుడు ఇది 3 వచ్చింది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. సో 11/18 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 13/20. ఇక్కడ డినామినేటర్ ఏంటి, డినామినేటర్ ఈజ్ 20. మనకు 20కి ఎలా రాస్తాము, ఎల్సిఎం చేస్తే 2 10s are 2 5s are 2. మనం ఇది ఇప్పుడు ఇదేమవుతుంది, 2 into 2 into 5, 13/2 into 2 into 5. 2 or 5 ఉండాలనుకున్నాం కదా, 2 or 5 ఉంటేనే మనకి టర్మినేటింగ్ డెసిమల్స్. సో 13/20 ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, తర్వాత ఫోర్త్ వన్ 41/42. 42కి చేద్దాం. 2 2s are 2 1s are 2 ఇంకా అవ్వదు. 2 into 21 ఇక్కడ 3 టేబుల్, 3 7s are 21. ఓకే, సో 2 3 7 ఉన్నాయి. 2 or 5 ఉండాలనుకున్నాం కదా, 3 and 7 కూడా ఉన్నాయి కాబట్టి 41/42 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.